బిఎస్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి మరియు స్థానిక అవసరాల దృష్ట్యా జీవో విడుదలైన సందర్భంగా మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. ఆత్మకూరు మున్సిపాలిటీ పట్టణానికి 15 కోట్లు మంజూరు అయిన సందర్భంగా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, డాక్టర్ వాకిటి శ్రీహరి, మిగతా మంత్రులకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పూర్వ వైభవం కోల్పోయిన ఆత్మకూరు పట్టణానికి కొత్త రూపురేఖలు మారే విధంగా కృషి చేసిన మంత్రి గారికి ఆత్మకూరు పట్టణ ప్రజలు రుణపడి ఉంటారని, అదేవిధంగా అతి త్వరలో జూరాల గ్రామం మీదుగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో భూమి పూజ ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రివర్యులు పాల్గొంటారని తెలియజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, నిరంతరం ప్రజలకు పనిచేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో కొత్త రేషన్ కార్డులు, 2 లక్షల రుణమాఫీ, ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు, వరికి బోనస్, అనేక కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మరియు మండల అధ్యక్షులు పరమేష్, నల్గొండ శ్రీనివాసులు, తులసిరాజు యాదవ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ये लड़ाई दो परिवारों के बीच का लड़ाई है।